గైస్ నేనైతే వీడికి పెట్టకరా అన్న కూడా పెట్టిండు. మొత్తం నన్ను మొత్తం టార్చర్ అంటే టార్చర్. ఛానల్ మీద 2 స్ట్రైక్స్ ఉన్నాయరా అంటే కూడా వినకుండా ఎవరు పెట్టమన్నారు వీడిని అసలు. అబ్దురా అంటే విన్నారు. 3 years కష్టం గైస్ అది నాది. వాడు ఇప్పుడు నాకు చెప్పకుండా వీడియో అయితే అప్లోడ్ చేసేసిండు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి చూసుకున్న దాని మీద ఏదైనా మళ్ళీ ఏదైనా వస్తే ఇప్పుడు చూడు ఏం తెలియని లెక్క ఎట్లా సపరేట్ రాసుకుంటున్నాను. ఎవ్వరు బాధలు అనుకున్నాయి. ఇప్పుడు వాటిని ఏమంటే ఎందుకు పెట్టినవరా అంటే ఏం సపోర్ట్ ఎత్తలేడు. నీకు చెప్పు ఇప్పుడు నేనేం చేయాలి? నా ఛానల్ పోతుంది నేనేం చేయాలి? నా ఛానల్ పోతుంది నేనేం చేయాలి? 3 years కష్టం నాకు టార్చర్స్ అన్నీ అనుభవించుకుంటూ చెప్తున్నా. వాడు కూడా ఎంత సైలెంట్ రాసుకుంటూ సరే వీడియో అయితే అప్లోడ్ చేసిన దాని మీద ఏమైనా రాదా? అసలు నేను అనుకోనే లేదు ఇట్లా ఘోరంగా జరుగుతుంది. మొత్తం నాకు మొత్తం చెప్పలేకపోతున్నాం. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరేషాన్ కిరణ్. ఏంటంటే నేను వానికి ఏం చెప్పిన 2 నెలల దాకా వీడియోలు తీయం రద్దురా ఆపేద్దామని నేను మంచి 2 నెలల దాకా వీడియోలు తీయం రద్దురా ఆపేద్దామని నేను మనం చెప్పే అయితే నేను సైలెంట్గా ఉన్నా. అయితే వాడు ఏం చేసిండు ఈశ్వరుడు నాకు తెలియకుండా వీడియో కూడా అప్లోడ్ అయిపోయింది. తమిళ ఇట్లా ఏం చేయలేదు. సరే అవసరం లేదు నేను అన్నా వానికి ఏమన్నా ఇప్పుడు 2 ఛానళ్ళు అయితే చక్కగా పనిచేస్తలేదురా ఇప్పుడు ఎందుకు రా మనకి వీడియోలు రా కొద్దిగా టైం ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు కమ్యూనిటీ గైడ్లైన్స్ వచ్చింది, ఒకటి స్ట్రైక్ పడ్డది, 2 స్ట్రైక్లు అయితే మన దగ్గర అయితే ఉంది. అంటే వాడు ఏం చేసిండంటే అప్లోడ్ చేసిండు సరే దానికి వ్యూస్ రావు. ఎట్లా అంటే మన ఛానల్ మొత్తం డెడ్ అయిపోయింది గైస్. నిజంగా అంటే మీకు నమ్మరు మొత్తం డెడ్ అయిపోయింది. మీ సబ్స్క్రైబర్ వచ్చిన వేస్ట్. అయితే ఇప్పుడు డెడ్ అయిన ఛానల్ ఎట్లా అంటే మొత్తం మళ్ళీ ఫ్రెష్ కావాలని మినిమం 90 రోజులు కంపల్సరీ. అసలు 2 స్ట్రైక్లు ఉన్నాయి కాబట్టి నేనే భయంతో వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. అసలు వాడు ఇవాళ మొత్తం వీడియో అప్లోడ్ చేసేసి మీరు చూసి అనుకుంటా 5-6 రోజుల నుంచి మంచిగా లేదా మంచిగా అనిపించలేదు అని నేను వీడియో అప్లోడ్ చేయలేదు. అయితే వాడు ఇప్పుడు వచ్చిండు, వాడు అక్కడ కూర్చున్నాడు. నేను అడిగితే ఎందుకు అప్లోడ్ చేసినామంటే ఏం కాదులే అన్న ఒకటి అప్లోడ్ వేద్దాం చూద్దామని అంటున్నాను. కాదు మామ, నాకు నా బాధ ఏంటంటే ఇప్పుడు మన ఛానల్ అనేది డెడ్ పొజిషన్లో ఉన్నాం. 2 స్ట్రైక్లు వచ్చినాయి, ఇంకో స్ట్రైక్ అయితే అందరికీ తెలుసు. 2 తర్వాత ఇంకో 3 వస్తే ఛానల్ పుష్పటాక్. నేను అందుకోసం స్ట్రైక్లు పోయేంతవరకు ఆగుదాం. మెల్లగా ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ మంచి కంటెంట్ పెట్టుకొని తీద్దాం రా అంటే వినడే మళ్ళీ పెట్టిండు. సరే పెట్టిండు మళ్ళీ దానికి ఏమైనా వస్తే మళ్ళీ అది ఏమైనా వచ్చి మళ్ళీ ఏదైనా అయితే మొత్తం పోతుంది. ఎవరికేం తెలుసు నువ్వేమి ఎంత కష్టపడ్డాను, నా వెనకల వాళ్ళు ఎంత కష్టపడ్డారు, అందరు కష్టపడ్డారు వేసిన ఒక్కనే కాదు కానీ అందరు కష్టపడ్డారు. కానీ ఇప్పుడు ఏంటంటే నా బాధ నా స్ట్రైక్ పడ్డ ఛానల్ ఎట్లా రికవర్ చేయాలి, ఏం చేయాలి అసలు ఏం అర్థమవుతలేదు. నిజంగా అంటున్నా ఒక పర్సన్ కిరణ్కి ఒక ఎఫెక్ట్ ఉన్నట్టే 2 స్ట్రైక్లు ఉన్నాయి. కిరణ్ ఫ్యామిలీ ఛానల్ ఏమో వీడియో అప్లోడ్ అయితే డైరెక్ట్ వీడియో అనేది అప్లోడ్ కాకముందే క్యాన్సిల్ అయిపోతుంది, అప్లోడ్ అయితే లేదు. దాంట్లో కొలాబరేషన్ పెట్టుకుందామంటే కొలాబ్ కూడా అయితే లేదు. ఎట్లా నేను మొత్తం చేస్తున్నా కానీ అయితే లేదు మామ. కానీ నేను ఏం చేయాలి? వీడేమో ఇప్పుడు సడన్గా వీడియో అప్లోడ్ చేసేసిండు. నేను ఇప్పుడు డిలీట్ చేద్దామన్నా కూడా దానికి మస్తు మంది చూసేసి ఇప్పుడు నేను ఎట్లా డిలీట్ చేయాలి దాన్ని? వాడు వచ్చి సపరేట్ బుక్ పట్టుకొని స్టాండ్ పెట్టుకొని కూర్చున్నాడు. నేనేం అడిగితే అంటాడు ఏం కాదులే అన్న ఒక్కసారికి ఏమవుతుంది అంటే ఏమానికి ఏమవుతుంది ఒక్కసారికి అయిపోతుందా? అసలు ఎవరిని అడిగి చేసిండు? ఆమెకి చెప్పిన చేయకరా అని చెప్పిన తర్వాత కూడా ఎట్లా చేస్తున్నాడు? సరే ఇప్పుడు చేసేసిండు మళ్ళీ ఇప్పుడు దానికి ఏమైనా వస్తే అరే ఇప్పుడు చిన్నగా ఇప్పుడు ఎట్లా అంటే ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఏ ఏజ్ అయినా కానీ అట్లా అంటే లేదు. చిన్న హైట్ తక్కువ ఉన్నా కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ వైలెంట్ చైల్డ్ వెల్ఫేర్ అరే ఘోరంగా ఇచ్చేప్పుడు ఇప్పుడు అప్డేట్ అంతా వేరే ఉంది. ఇప్పుడు ఈ అప్డేట్లు ఏమో అని మొత్తం అంతా ఘోరంగా అయింది నా పరిస్థితి. ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు చిన్నపిల్లల లెక్క అనిపిస్తే దానికి ఇచ్చేస్తుండ్రు, తమిళ చిన్న పిల్లలు ఫోటోలు లెక్క అనిపిస్తే దానికి ఇచ్చేస్తుండ్రు. మొత్తం డెడ్ అంటే డెడ్ అయిపోతుంది చాలా మెల్ల ఇప్పుడు బంద్ కూడా చేద్దాం. నేను మినిమం 2 నెలలు బంద్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. మళ్ళీ వీడియో అప్లోడ్ చేసేసి నాకేమో మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోకి ఏమో బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఏమో ఎందుకు అప్లోడ్ చేసినాడు అనిపిస్తాను. ఏం చేయాలి? వాడేమో చక్కగా కూర్చున్నాడు. సరే ఇక వాడు చేసింది కానీ వాడు ధైర్యంగా అయితే అడిగేసి నేనే కూడా వేయలేకపోయినా అంత. ఎందుకంటే కష్టపడ్డ ఛానల్ పోతే ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలుసు. వాడిని కూడా ఏమనలేకపోతున్నాను నేను కూడా.
ఎవరికైనా బాధ ఉంటుంది కదా, అకౌంట్ పోతుందంటే నాకైనా కాదు అందరికి బాధ ఉంటుంది. ఎందుకంటే 2 years 3 years కష్టం గైస్ అదంతా. 2 స్ట్రైక్లు, అది కూడా 1 year దానికి పడ్డది ఒకటి, మొన్న రీసెంట్గా ఒకటి పడ్డది, 2 అయిపోయినాయి. ఇప్పుడు 3ది పడకుండా నేను ఎట్లా కాపాడాలి చెప్పలేం. ఇప్పుడు నేను వీడియో తీసుకుంటా పోతా, మధ్యలో ఎవడో ఒక పొరుడు ఏందో తెలియదు, ఆడ వీడియోలోకి వచ్చిన కమ్యూనిటీ గైడ్లైన్స్, చిన్న చైల్డ్ వేర్ సేఫ్టీ. అంటే ఇప్పుడు నేనేం చేయాలి, నేను నడుచుకుంటూ పోయినా, ఇప్పుడు ఏదైనా వెహికల్ కనిపించింది నాకు, వెహికల్ దాన్ని ఇచ్చిత్తుర్రు. ఇప్పుడు చిన్న దానికి కూడా స్ట్రైక్ ఇచ్చేత్తుర్రు గైస్ వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు. మొత్తం కష్టం అంటే కష్టం అనిపిస్తుంది. అందుకోసమే వీడియోలు చేయక వాళ్ళని దూరం పెట్టి అందరినీ దూరం పెట్టుకుంటూనే ఉన్నా నేను. ఎందుకంటే ఇప్పుడు మా ఛానల్ కూడా ఇట్లా గిసిన పరిస్థితి ఉందని చూపెట్టాలి. వాడు ఏం చెప్తున్నావు ఇక చూడు రే, ఏం తెలియనట్టు ఇక చెప్పద్దు కానీ నవ్వుతుండ స్టాండ్ పక్కన పెట్టుకొని రాసుకుంటా, అద్దురా అంటే వినకుండా నాకు గోస పెట్టి వాడు గోస పడుతుకుంటా. ఇది పూరి మామయ్య ఏం చేద్దాము, నాకేం అర్థమవుతలేదు. ఇక సరే ఇక మంచి వీడియోలు ఇక కంటెంట్ తీద్దాం, సెడేద్దాం. ఇక చూడు ఎట్లా పెట్టున్నావు, ముఖం అంటే దాచెట్టుకుంటున్నావు చూడు రే. ఇగో వాడు చూసిరా, చిటికే కొట్టినా కూడా చూస్తలేడు వాడు, బిజీ అయిపోయింది. సరే రాసుకొని ఇంక అట్లేం లేదు కానీ నాకు ఘోరంగా చేసి వాడేసారు కలిసి మొత్తం. ఛానల్ పోతుంది నా బాధ అది, నాకు ఛానల్ పోతే ఏం చేయాలి, నాకు ఏం అర్థమవుతలేదు. ఇంట్లో టార్చర్ పెడతారు, మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఇంకా నేను ముంగట గోవా టూర్ది కూడా వీడియో పెడదామని ఆ హౌస్ మీద ఉన్న. ఇప్పుడు అది గోవా కాడ పెట్టేది కూడా నేనైతే ఛానల్ పోతుందని భయం. మా ఇంట్లో వినిపిస్తున్న సౌండ్స్, పర్షియన్ బాయ్స్ వీడియోస్ చూస్తారు ఆ ఇంట్లో కూడా. చలో మామ, ఇక ఉందాం. ఇక నెక్స్ట్ వీడియో మంచి కంటెంట్లతో తీద్దాం. స్ట్రైక్లు కూడా చూసుకుందాం జాగ్రత్త. టేక్ కేర్, బాయ్.